రాత్రి అయింది. డ్యూటీ డాక్టర్ వచ్చాడు. రోహిత్ పల్స్ చూశాడు. వెళ్ళి పెద్ద డాక్టర్తో ఏదో ఫోన్లో మాట్లాడి వచ్చాడు తిరిగి. వార్డ్ బాయ్స్ స్ట్రెచ్చర్ తీసుకొచ్చారు. రోహిత్ని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. ఏవేవో ఇంజెక్షన్స్ ఇచ్చారు. మీ తాలూకు పెద్దవాళ్ళు వచ్చారా అన్నారు డ్యూటీ డాక్టర్. ఎందుకు ఆదుర్తగా అంది వసు. ఇతనికి ఈ రాత్రి గడవడం చాలా కష్టం, ఎవరైనా ఉంటే మంచిది అతను చెప్పి వెళ్ళిపోయాడు. వసు నిశ్చేష్టురాలైంది. అసలు ఈ ఎమర్జెన్సీ వార్డులో అడుగుపెట్టినప్పటి నుంచే మనసులో లేదు. అదిగో ఆ చివర 8వ నెంబర్ బెడ్ దగ్గర 4 సంవత్సరాల క్రితం తండ్రి ఇక్కడే పోయాడు. ఆయన పోవడం, ఆ సుస్థి, ఆ ఆతృత, ఆ కంగారు, గతం అంతా ఇప్పుడే క్షణం క్రితం జరిగినట్లుగా ఉంది. రోహిత్ చెయ్యి కొద్దిగా కదిలింది. వసు చొప్పున ఆ చేతిని తన 2 చేతులతో పట్టుకుంది. వసు కళ్ళ ముందు తండ్రే గుర్తుకొస్తున్నాడు. ఆయన మరణం సమయం గుర్తుకు వస్తుంటే రోహిత్ అని పిలిచింది. అతను పలకడం లేదు. సమయానికి అంకుల్ కూడా ఊళ్ళో లేరు. రోహిత్ చెయ్యి చల్లగా ఉంది. వసు మొదటిసారిగా గమనించింది. అతని చేతికి మధ్యవేలు కింద పెద్ద పుట్టుమచ్చ ఉంది. దాని వంకే అలా చూస్తూ కూర్చుంది. ఆమెలో అణువణువు అతనిలో కొట్టుమిట్టాడుతున్న ఆ జీవాన్ని జాగ్రత్తగా పొదుగు పట్టుకుని గుండెల్లో ఎక్కడో వెచ్చని చోటున దానికి అపాయం కానీ ప్రాణభీతి కానీ లేని చోటున దాచేయాలన్న తపనగా ఉంది. మనసు ఒక్కసారిగా అతనిపై మనసు ఓపెన్గా మాట్లాడుకుంటుంది లోపల. ఇతన్ని దక్కించుకోవడం ఎలా? ఎంత అదృష్టం! సమయానికి అంకులు కూడా లేరు. ఆయన ఉంటే ఇంకేమైనా చేయగలిగేవారేమో. డాక్టర్లు చేయగలిగిందంతా చేస్తున్నాం అంటున్నారు. ఇలా రాత్రి 12 గంటలు అయింది. అంతటా నిశ్శబ్దం. తెల్లారేసరికి ఈ పక్కల మీద ఉన్న శరీరాలు ఎంతమందివి జీవంగా ఉంటాయో, ఎంతవి నిర్జీవంగా అయ్యి శ్మశానానికి వెళ్ళడానికి సిద్ధమవుతాయో అనే ఆలోచన వసుకి ఒక్కసారిగా తన హార్ట్ బీట్ స్పీడ్గా కొట్టుకుంటుంది. ఈ ఆలోచనకు డ్యూటీ డాక్టర్ మళ్ళీ తిరిగి వచ్చారు. ఇంకెవరైనా పెద్ద డాక్టర్ని పిలుస్తారా ఆతృతగా అడిగింది వసు. అందరూ చూశారు మేడం, మేము చేయగలిగినంత చేస్తున్నాం. వాళ్ళకి ఆయుర్దాయం అనేది కూడా ఉండాలి కదా, అంతా భగవంతుడి దయ చివరిగా అన్నారు. వెంటనే ఆవేశంగా అరవాలనిపించింది. ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. డాక్టర్, చాలించు నీ వేదాంతం. ఆయుర్దాయం అనే దాని మీదనే కేవలం నమ్మకం పెట్టుకుంటే నీలాంటి డాక్టర్లు ఎందుకు? బోలెడని లక్షలు కోట్లు పోసి ఈ హాస్పిటల్స్ ఎందుకు అని అర్థం వచ్చేలా చూసింది. మీరు ఆవేశపడకండి, జరిగేది మనం ఏమీ ఆపలేం అతను చాలా శాంతంగా చెప్పి వెళ్ళిపోయాడు. పక్క బెడ్ దగ్గరికి వెళ్ళిన డాక్టర్ ఏవేవో పరీక్షలు చేశాడు. అయిపోయింది, ముఖం మీదకి దుప్పటి లాగేస్తూ అన్నాడు వాళ్ళతో. అక్కడ కూర్చున్నావిడ గొల్లుమంది. హుష్ హుష్ ఊరుకో, డాక్టర్ పొద్దున అయిపోయిందిగే అన్నారుగా, సాయంత్రం వరకు మనకి రుణం కాబోలు ఒక ఆయన ఆవిడని సంబదాయిస్తూ అన్నాడు. ఆవిడ కొడుకట, కిడ్నీ ట్రబుల్ పాపం. వసుకి ఇందాక తన గోడు అంతా వెళ్ళబోసుకుంది. గంట తర్వాత పక్కన ఆ పక్క ఖాళీ అయిపోయింది. వసు ఊపిరి బిగబట్టి కూర్చోంది. ఆమె కళ్ళు రెప్పవాల్చలేనట్టు రోహిత్నే చూస్తున్నాయి. ఇదేం చిత్రం? ఎక్కడ రోహిత్, ఎక్కడ తను? తన చేతుల్లో ఉన్న అతని చేతిని చూసింది. గుండెలు వేగంగా కొట్టుకుంటోంది. అతనిలో ఎక్కడో మంచి అభిప్రాయం కలుగుతోంది తనకి. ఇతని ఆఖరి క్షణాలు తన సమక్షంలో ఇలా వ్రాసిపెట్టి ఉంది కాబోలు. కాకపోతే ఎన్నెన్ని రోజులు ఇంట్లోంచి వెళ్ళిపోలేదు, అక్కడెక్కడన్నా ఎందుకు కాలేదు? అంకుల్ అన్నట్టు ఇతనికి తమకి ఏదైనా రుణానుబంధం ఉందా ఏమిటి? ఈ అంత్యదశ కోసమే తన దగ్గరికి వచ్చాడా అతను? ఇప్పటికే తండ్రి మరణం మర్చిపోలేకపోతుంది వసు. అలాంటిదే తన చేతిలో ఇంకో చావా? వసు నిటారుగా అలాగే కూర్చుంది. ఎక్కడో గడియారో 2 గంటలు కొట్టడం వినిపించింది. వసు గుండెల్లో గుబులు గుబులుగా ఉంది. మృత్యుముఖంలో ఉండి ఈ జీవితంలో నుంచి మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతున్న అమాయకుడైన ఈ అపరిచిత యువకుడిని జన్మలో తను మర్చిపోలేదేమో. ఈ రాత్రి భయంకరమైన రాత్రి, తను జన్మలో మర్చిపోలేదు. వసుకి భయం వేస్తోంది. అతని ముఖం చూస్తుంటే ఎక్కడో మనసు చివుక్కుమంటుంది. తన మనసులో అతనికి చిన్న చోటిచ్చినట్టుగా
ఆమె ప్రవర్తన ఆతృత అలాగ ఉంది. ఎంత మామూలుగా ఉందామన్న ఏడుపు వచ్చేస్తుంది పాపం. రోహిత్ డ్రగ్ ఎడిక్ట్ అయ్యి తన జీవితం తను నాశనం చేసుకునే ధోరణి ఒకటే తప్ప మిగతా విషయాల్లో అతనిలో ఎలాంటి లోపం కనిపించడం లేదు. మామూలుగా ఉన్నప్పుడు ఎంతో మర్యాదగా ఉండేవాడు. టీ ఇచ్చినా అలాగే భోజనం పెట్టినా ఎంత మొహమాటగా తీసుకునేవాడో. అతను ఎంత సిగ్గుగా అభిమానంగా తప్పనిసరిగా అవి తీసుకుంటున్నాడో తనకు అర్థం అవుతూనే ఉండేది. ఇంత మంచి అబ్బాయికి మహమ్మారి లాంటి ఈ మత్తుమందు అనే అంటువ్యాధి ఎలా సోకిందో అనిపించింది. అంకుల్ వస్తే తనేం చెప్పాలి? ఒక్కసారిగా వసు ముఖం కవళికలు మారినాయి. రోహిత్ పోయాడు అని తెలియగానే ఆయన ఎందుకు కృంగిపోతాడో తనకి బాగానే తెలుసు. కొడుకు కొడుకు అంటూ ఎంతో ఆపేక్ష పెంచుకున్నారు ఆయన. ఇప్పుడు చూస్తుంటే ఇతనంటే తనకి కూడా చాలా ఇష్టంగానే అనిపిస్తోంది. మనసులో ఎక్కడో అతనికి చోటిచ్చినట్టుగా ఆమె ఆతృతగా ఉంది. ఈ ప్రపంచంలో నా అనేవారు లేని అనాథలు అంటే వసుకి ఎప్పుడూ జాలి. వారికి ప్రత్యేకంగా ఆదరణతో చూడాలనిపిస్తూ 3 గంటలు అయింది. డ్యూటీ డాక్టర్ మళ్ళీ వచ్చారు. అతను ముందు సరాసరి రోహిత్ బెడ్ దగ్గరికి వచ్చాడు. అతను పరీక్ష చేస్తుంటే వసు కళ్ళు పెద్దవిగా చేసి చూస్తోంది. వసుకి నోరంతా ఎండిపోయినట్టుగా ఉంది. రోహిత్ గురించి అయిపోయింది అనే వార్త ఏ క్షణంలో వినాలో అనే ఆదుర్ద, కంగారు. కానీ ఆ క్షణం ఎప్పుడు, ఏ విషయంలో, ఏ నిమిషంలో సంభవిస్తుందోననే గాబరా. ఒక్క సెకండ్ కూడా వసు రోహిత్ మీద నుంచి చూపులు మరల్చడం లేదు. అతని చెయ్యి తన 2 చేతులతో పట్టుకుని వదలడం లేదు. ఆ చెయ్యి పట్టుకోవడం, మధ్య మధ్య అనుకోకుండా మెత్తగా అదమడం చూస్తే ప్రేమతో అతడికి ఆత్మీయంగా ఇక తిరిగి చూడలేనేమో అన్న ఆదుర్దతో ఆమె మనసు గాబరా పడుతోంది. అతని ఇక నేను చూడలేను అనే స్పష్టంగా ఖచ్చితంగా తెలిసిన ఆ ఎడబాటుకి సిద్ధమవుతోంది ఆ పరిస్థితి. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు తాగలేదు. వసుకి కళ్ళు తిరుగుతున్నాయి. అతను పరీక్ష చేస్తున్నాడు. వసు వైపు చూస్తూ మీ పెద్దవాళ్ళు ఎవరు రాలేదా అని తిరిగి అడిగారు. మాకెవరూ లేరు, ఉన్న అంకులు ఊరు వెళ్ళారు అంటూ తడబాటుగా అంది. డాక్టర్ చాలా సానుభూతిగా చూశాడు. డాక్టర్ ఆతృతగా పిలిచింది వసు. అతను వెళ్ళిపోతున్న వాళ్ళ వెనక్కి తిరిగి చూశాడు. వసు చూస్తోంది. ఆదుర్ద భయంతో పెద్దవైన వసు కళ్ళల్లో ప్రశ్నార్థకం అతనికి అర్థమైంది. ప్రమాదం ఇంకా దాటలేదు అనేసి వెళ్ళిపోయాడు. వసు హతాశురైనట్టు స్టూల్ మీద కూలబడింది. రోహిత్ చెయ్యి మళ్ళీ చేతిలోకి తీసుకుంది. చాలా ఆవేశంగా తనలో లోపల అనుకుంది, రోహిత్ నువ్వు అనాథవి కావు. కనీసం బ్రతికి ఉన్నంతకాలం అలా ఉన్నా ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు మాత్రం అనాథగా చచ్చిపోవడం లేదు. నేనే నీకు దగ్గరుండి వీడ్కోలు చెప్తాను. స్నేహితురాలుగా అనే కంటే ఒక ప్రేమతో నీ మీద నాకు చిగురించిన చిన్న హోప్స్ నా ప్రాణం తప్పిస్తోంది. నువ్వు ఏ రోడ్డు పక్కనో ఏ తుప్పల్లోనో వైద్య సహాయం లేకుండా దిక్కు లేకుండా ఈ ప్రపంచం నుంచి ఏ చెత్త కాగితమో విసిరేసినట్టుగా వెళ్ళిపోవడం లేదు. ఒక స్నేహితురాలు చేతుల్లో పొదివి పట్టుకుని మృత్యువు అనే మరో మిత్రుడికి పదిలింగా అప్పచెబుతున్న ఒక విలువైన వ్యక్తిలా వెళుతున్నావు. ఇది చాలా నయం కదూ. నేను నీకు ఇంకా ఏదో చేయలేకపోతున్నాననే వ్యధ పడుతున్నాను. అంకుల్ ఈ వార్త వింటే కుప్పలా కూలిపోతారు రోహిత్. కాబట్టి నువ్వు అదృష్టవంతుడివి, చాలా అదృష్టవంతుడివి. వీ లవ్ యూ రోహిత్. నేను దక్కించుకోవాలని నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు సాధ్యం కావడం లేదు. అయినా నువ్వు చచ్చిపోవడమే నయమేనేమో. ఎందుకంటే ఈ మత్తుమందు అనే భయంకరమైన వ్యసనం నుంచి నువ్వు ఎలాగో బయటపడలేవు. వసు ఆలోచిస్తూ అతని చేతిని తన చేతులతో మృదువుగా మెత్తగా రాస్తూ ఉంది. అతను బాధతో మెలికి తిరుగుతున్నట్టు, మృత్యుతో ఆఖరి పోరాటం అన్నట్లు మూలుగుతూ కొద్దిగా కదిలాడు. అతని ఎండి పగిలిన నల్లగా అయిన పెదాలు కదులుతున్నాయి. వెంటనే రోహిత్ ముందుకు వంగింది వసు. నన్ను వదలొద్దు, నీతో వచ్చేస్తాను, నువ్వు వెళ్ళొద్దు అంటూ అస్పష్టంగా పలిగాయి అతని మాటలు. వెంటనే స్పందించిన వసు, వెళ్ళండి రోహిత్, ఎక్కడికి వెళ్ళను, నేను నీ దగ్గరే ఉంటాను. వసు అతని మీదకు వంగి ఎడమ చెయ్యి అతని తల చుట్టూ వేసి దగ్గరికి పొదివి పట్టుకుంది.
కుడి చేత్తో గుడ్డెల మీద అతి సున్నితంగా రాయసాగింది. రోహిత్, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. వింటున్నావా? ఎక్కడికి వెళ్ళను. నిన్ను వదిలి వెళ్ళనే వెళ్ళను. సరేనా? అసలు ఎందుకు వెళ్తాను? నిన్ను ఎప్పుడూ వదలను అంటూ పదే పదే అంటూనే నీ దగ్గరే ఉంటాను, నిన్ను వదిలి వెళ్ళను అనే మాట అతనికి అర్థం అవ్వాలని, అతని మనసుకి తాకాలని, ఒకటికి 10 సార్లు 100 సార్లు చెప్పినట్టు చెబుతున్న మృదు మధురంగా లలితంగా ఉన్న ఆమె కంఠస్వరం అతనిలో తనను మెల్లగా శాంతపరిచినట్టుగా అతని కదలిక ఆరడం తగ్గింది. వసుకి కదలలేని అతని శరీరం చూడగానే ఒక్కసారిగా పెద్ద పిట్టన ఏడుపు వచ్చేసింది. అది గాబరాతో కూడిన ఏడుపు. ఎంతో విశ్వ ప్రయత్నం చేస్తుందో ఆపడానికి. ఇది చూసి డాక్టర్ వెంటనే వచ్చాడు. రోగి పల్స్ చూశాడు, హార్ట్ పరీక్ష చేశాడు. వసుతో అన్నాడు, గాబరా పడకండి, మన చేతిలో ఏమీ లేదు అంటూ తాపిగా చెప్పి వెళ్ళిపోయాడు. వసు ఏడుపు ఆపుకుంటూ తల ఎత్తి చూసింది. వసుకి తండ్రి గుర్తుకు వస్తున్నాడు. ఎదురుగా రోహిత్ కాదు, తండ్రి కనిపిస్తున్నాడు. రోహిత్ తల చుట్టూ చేయి వేసి అతని జుట్టుని నిమురుతోంది. నిన్ను వదిలి వెళ్ళను నేను, మళ్ళీ అంది. వసు అలాగే కూర్చుండిపోయింది. టైం సంగతి గుర్తుకు రావడం లేదు. క్షణ క్షణం భారంగా బలవంతంగా ఈడ్చుకుంటూ వెళుతోంది కాలం. హాస్పిటల్ బయట చెట్ల మీద పిట్టల కలకలం మొదలైంది. ప్రకృతి మెలుకొంటోంది. ఎక్కడో ఎవరో నడిచిన ధ్వని, నర్సు మాటలు, డాక్టర్ పాదాల అలికిడి. వసు ఆ శబ్దాలను మాత్రమే యాంత్రికంగా వింటోంది. ఇంతలో వసు అని పిలుపు వినిపించింది. దిగ్గున లేచి తిరిగి చూసింది వసు. ఎదురుగా మాధవనాయర్. అమ్మా అంటూ ఆదుర్దగా వచ్చారు ఆయన దగ్గరికి. వసు నిద్రలేని కళ్ళలోకి ఒక్కసారి సంతోషం వచ్చింది. అంకుల్ అంటూ లేవబోయింది. కానీ చెయ్యి రోహిత్ చేతుల కింద అతని పొట్ట మీద ఉంది. అంకుల్ అంది. ఆయన వచ్చి వసు భుజం చుట్టూ చేవేసి దగ్గరకు తీసుకున్నాడు. రాగానే చెప్పారు. వెంటనే ఇలా వచ్చేసాను. ఎలా ఉంది? రోహిత్ని చూస్తూ అన్నారు ఆయన. ఆయన కూడా వసులాగానే అతని తల చుట్టూ చేయి వేశారు. వసు, మాధవ్ నాయర్ ఇద్దరి చేతుల మధ్య అతని తల ఉంది. ఆయన అత్యంత ఆప్యాయంగా రోహిత్ తల నిమురుతున్నారు. నేను విని నమ్మలేకపోయానమ్మా అంటూనే ఆయన కంఠం దుఃఖంతో పూడిపోయింది. ఇంతలో డ్యూటీ డాక్టర్ వెళ్ళిపోతూ వచ్చాడు. మాధవ్ నాయర్ ఆయనకి నమస్కరించాడు. అతను రోహిత్ని పరీక్ష చేశాడు. గ్లూకోజ్ డ్రిప్ అతి మెల్లగా అతని శరీరంలోకి వెళుతోంది. ఇట్ ఈజ్ ఏ గుడ్ ఫైన్ అన్నాడు డాక్టర్. మాధవ్ నాయర్ చెయ్యి గట్టిగా పట్టుకుని ఉన్న వసు చెయ్యి మరింత గట్టిగా బిగించింది. ఆ స్పర్శలో డాక్టర్ మాట వినగానే సంతోషం కనిపించింది. డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడానికి రోహిత్ చెయ్యి తీసుకున్నాడు. సూదిని గుచ్చడానికి నరం కోసం వెతుకుతుంటే అతని చేతి మీద చాలా చోట్ల సూది మోపనంత మచ్చలున్నాయి. ఇతను డ్రగ్ ఎడిక్టా? ప్రశ్నార్థంగా అడిగాడు. అవును, మాధవ్ నాయర్ చంపారు. అందుకే మందులు పనిచేయడం లేదు. ఇతనికి తగిలిన దెబ్బలకి పెద్ద ప్రాణాపాయం ఏమీ లేదు. అయినా ఇలాంటి ప్రమాదం ముందుకు వచ్చిందంటే శరీరంలో ఓపిక లేకపోవడం కారణం. ఎనీవే, ఇతను ప్రమాదం దాటినట్లు అనుకుంటున్నాను. మధ్యాహ్నానికి కానీ సరిగ్గా తెలియదు అన్నాడు. వసు, మాధవ్ నాయర్ ముఖాలు చూసుకున్నారు. డాక్టర్ వెళ్ళిపోతూ నాయర్ గారితో, పాపం రాత్రి నుంచి మేము ఒంటరిగా చాలా ఆదుర్దాగా గడిపారు. ఈమె కొంచెం రెస్ట్ ఇస్తే మంచిదేమో అంటూ చెప్పి వెళ్ళిపోయారు. మాధవ్ నాయర్ తన కూర్చొని వసుని వెళ్ళి ముఖం కడుక్కొని రమ్మని చెప్పారు. వసు రాగానే కూర్చోమని చెప్పి బయటికి వెళ్ళి కాఫీ తెచ్చారు. వసు తాగింది. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అన్నారు. అక్కడ ఒంటరిగా ఉండలేను అంకుల్. అది కాకుండా నేను ఇక్కడే ఉంటాను అని రోహిత్కి ప్రామిస్ చేశాను అంది. ప్రామిస్సా అన్నారా అర్థం కానట్లు. అవును అంటూ రోహిత్ కలవరించిన సంగతి అంతా చెప్పింది. సరే ఇలారా. మాధవ్ నాయర్ స్టూల్ తన పక్కకి జరుపుకున్నారు. వసు దాని మీద కూర్చుంది. ఇలా తలపెట్టుకుని కాసేపు పడుకో తల్లి అన్నారాయన. వసు కాదనలేదు. లేదనే ఓపిక లేదు అసలు. స్టూల్ మీద కూర్చొని అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. చేయి రోహిత్ చేతిలోనే ఉంది. వసు కళ్ళ మీదకి మత్తు వచ్చేస్తుంది. మనసు హాయిగా ఉంది. అంకుల్ దగ్గరున్నారు. రోహిత్కి గ్లూకోజ్ ఎక్కుతోంది. ఇదే ఆమె ఆనందానికి కొంచెం కారణం. ఇక 6 రోజుల తర్వాత అదే హాస్పిటల్లో రోహిత్ స్పెషల్ రూమ్లో మంచం మీద పడుకుని ఉన్నాడు. ఆ మంచం మీద పడుకున్న వ్యక్తి రోహిత్ అంటే నమ్మశక్యం కానట్టుగా ఉంది. దాని కారణం అతని ముఖం బాగా చిక్కున్నా స్పష్టంగా కనిపిస్తోంది. అతని గడ్డం షేవ్ చేసేశారు.
జుట్టు చింపిరితనం పోయి క్రాఫ్గా ఉంది. అతని ముఖం రఫ్గా ఉన్న ముఖం, చింపిరి జుట్టుతో ఇన్నాళ్ళు కప్పబడిపోయి ఉన్న అతని ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. పొడుగాటి ముఖం, కళ్ళు ఇంకా నీరసంగా ఉన్నా పీక్కుపోయినట్టే లోపలికి ఉన్నాయి. అతనిది చక్కటి నాసిక అని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అతన్ని అలుముకుని ఉన్న దరిద్రం ఏదో కడిగేసినట్టు పోయినట్టు అతని ముఖం శుభ్రంగా ఉంది. తల కింద దిళ్ళు ఎత్తుగా పెట్టగా పడుకుని ఉన్నాడు. నుదురు మీద మణికట్టు దగ్గర దెబ్బలకి ఇంకా ప్లాస్టర్లు వేసే ఉన్నాయి. అదే మంచం మీద నాయుడు గారు కూర్చొని పాలలో ముంచిన బ్రెడ్ ముక్కలు చెంచాతో తీసి అతని నోటికి అందించి తినిపిస్తున్నారు. ఇక చాలు అన్నాడు మెల్లగా రోహిత్. తినమ్మా, మా తండ్రిగా డాక్టర్ గారు మరి చెప్పారు, ఈ మందులకు బాగా తినకపోతే కడుపులో వికారంగా ఉంటుందని, తలనొప్పి వస్తుందని చెప్పలేదు. ప్లీజ్ ఈ 2 ముక్కలు తిను అంటూ అలా బలవంతం చేస్తుంటే అతను కాదలేనట్లుగా తిన్నాడు. అక్కడికి కాస్త దూరంలో వసు బత్తరసం తీస్తోంది. ఇంతలో డాక్టర్ గారు వచ్చారు. అతను ఆ రోజు రాత్రి రోహిత్కి ప్రాణాపాయంగా ఉన్నప్పుడు చూసిన వ్యక్తి. అతని లోపలికి వస్తూ బ్రెడ్ తింటున్న రోహిత్ని చూస్తూ హలో అంటూ పలకరించాడు. వస్తూనే వసుని కూడా చూసి ప్రకాశవంతమైన చిరునవ్వు నవ్వి హలో అన్నారు. తిరిగి హలో అంది వసు. డాక్టర్ లోపలికి రాగానే మాధవనాయుడు లేచారు. డాక్టర్ మంచం మీద కూర్చొని రోహిత్ హార్ట్ బీట్ చూశాడు. బ్లడ్ ప్రెషర్ చెక్ చేశాడు. థర్మామీటర్తో జ్వరం చూశాడు. జ్వరం లేదు. వెరీ గుడ్, అంతా నార్మల్గా ఉంది. మీరు రేపు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు నాయర్. థ్యాంక్స్ దేనికి? నాకు కాదు. అతను రోహిత్ వైపు చూస్తూ మీరు ఆ అమ్మాయికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మిమ్మల్ని కంటికి రెప్పలా అంటారే అలా కాపాడింది. యు ఆర్ రియల్లీ వెరీ గుడ్ లక్కీ అంటూ లేచాడు డాక్టర్. రోహిత్ కళ్ళు అప్రయత్నంగా వసు వైపు మళ్ళాయి. వాటిల్లో చిరు లీలగా కృతజ్ఞత తొణికేసలాడింది. మళ్ళీ అంతలోనే మొహమాటంగా చూపులు మరల్చలేను అన్నట్టు ఉన్నాడు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? తిరిగి డాక్టర్ గారు అడిగారు. ఫైన్ డాక్టర్ అన్నాడు. మీరు డ్రగ్స్ మానేయడానికి ప్రయత్నించండి. మానేయాలని పట్టుదల మీకు మీరే తెచ్చుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. రోహిత్ ముఖం అటు వేరే పక్క తిరిగిపోయింది. డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా? రెట్టించి అడిగారు నాయుడు గారు. తెలుసు. ఏమన్నారు? డ్రగ్స్ మానేయమన్నారు. మీరు నన్ను బ్రతికించింది మరో నరకంలో తోసేయడానికి కాదుగా? రోహిత్ చూపులు నాయుడు గారి ముఖం మీద తీవ్రంగా నిలిచాయి. కాదు, నన్ను డ్రగ్స్ మానేయమని అడగకండి. నేను ఏం లేకపోయినా ఉండగలను, కానీ అవి లేకపోతే మాత్రం. వసు పళ్ళరసం నిండిన గ్లాస్ తీసుకొని వచ్చింది దగ్గరికి. అంకుల్ ఇప్పుడు ఆ మాటలెందుకు అంది మందలింపుగా. నిజమేనమ్మా అన్నారాయన అంగీకరిస్తూ. నాకు రసం వద్దు. రోహిత్ తిరస్కరించాడు. తాగండి, మళ్ళీ మందులు వేసుకోవాలి అంది కొంచెం కటుగానే వసు. అతను కాదనలేకపోయాడు. చేయి చాచి గ్లాస్ అందుకున్నాడు. దాన్ని పెదవులకి ఆయనించుకుంటే చెయ్యి గగడా వణుకుతుంది. నాయుడు గారు దూరంగా నిలబడే సిగరెట్ వెలిగించుకుంటున్నాడు. వసు వణికిపోతూ గ్లాసు కదులుతున్న రోహిత్ చేతి మీద చేయి వేసి గ్లాసుని పట్టుకుంది. అతను ఒక్కసారిగా తాగలేకపోయాడు. ఆగి ఆగి బలవంతంగా మెల్లగా తాగాడు. వసు ఓపికగా తాగించింది. గ్లాస్ తీసుకుంటుంటే ఐఎమ్ సారీ అన్నాడు అస్పష్టంగా. ఎందుకు అంది. మీకు నాయుడు గారికి చాలా చాలా కష్టపెట్టారు. ఆ మాటలు చెప్పడానికి ఆగి ఆగి ఊపిరి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కష్టమా? మాకేం కష్టం? మీకు తగ్గినందుకు మాకెంత ఆనందంగా ఉందో తెలుసా అంది. అలా చెప్పమ్మా అన్నారాయన నాయర్. వసు అతని పెదాలు తుడిచింది. మంచినీళ్ళు లేవామా అన్నారాయన. ఇప్పుడు తెస్తాను అంకుల్ అంటూ వసు బయటకు వెళ్ళింది. నీళ్లు పట్టి వరడాలోంచి వస్తుంటే వెనక నుంచి ఎక్స్క్యూజ్ మీ అని వినిపించింది. వసు తిరిగి చూసింది. ఎదురుగా జగదీష్ చంద్రప్రసాద్. వసుని చూడగానే అతను హాయిగా నవ్వేశాడు. మీరే అవునా కాదా అని మదనపడుతున్నాను. మొదట ఈ అమ్మాయి ఎవరో వసులా ఉంది అనుకున్నాను. తీరా చూస్తే మీరే అనే సందేహం వచ్చింది. చూస్తే మీరే అన్నాడు నవ్వుతూ. అసలు మీరు ఇక్కడ ఉన్నారేంటి అని తిరిగి మళ్ళీ ప్రశ్నించాడు. మాకు తెలిసిన అతనికి సుస్థిగా ఉంది అంది. ఓ అలాగా, అదా సంగతి. ఆసరాకి ఫోన్ చేస్తే ఎప్పుడు అడిగినా రాలేదు అంటున్నారు. నాకు అర్థం కాలేదు. మీకు సుస్థి చేసిందా అని అనుకున్నాను. గాబరా అనిపించింది. మీ ఇంటికి వద్దామా అంటే అడ్రస్ చెప్పలేదు ఎవరు. అంజమ్మని అడిగితే తెలియదని బుకాయించింది. అఫ్కోర్స్ అంజమ్మ దాస్తుందని నాకు తెలుస్తూనే ఉందనుకోండి. ఎనీవే గుడ్ లక్. అనుకోకుండా మిమ్మల్ని చూసా.
ఆ అమ్మమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది, మనం మనస్ఫూర్తిగా ఎవరిని చూడాలనుకుంటామో వారు మనకి కనిపిస్తారట. ఆవిడకి కృష్ణుడు కనిపించేవాడట. అంటే ఇప్పుడు నేను కృష్ణుడిని అంటారా అంటూ చిరునవ్వు నవ్వింది. కోర్స్, మా గది ఇదే, రండి లోపలికి పిలిచింది వసు. వద్దులండి మీ వాళ్ళు అంటూ ఏదో ఆగబోయాడు. రండి పర్లేదు, మా అంకుల్ ఉన్నారు అంటూ దారి తీసింది. జగదీష్ చంద్ర తప్పనిసరిగా లోపలికి అనుసరించాడు. గదిలో అడుగుపెట్టగానే వసు నాయర్ గారికి అంకుల్ వీరు అంటూ పరిచయం చేసింది. ఆయన ప్రసన్నంగా నవ్వుతూ కరచాలనం చేస్తూ, మా వసు మీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది అన్నారు నవ్వుతూ. ఇతను రోహిత్ అంటూ పరిచయం చేసింది. జగదీష్ చంద్రప్రసాద్ బెడ్ దగ్గరికి వెళ్ళాడు. రోహిత్ పేపర్ చూస్తున్నాడు. గ్లాడ్ టు మీట్ యూ అంటూ కరచాలనం చేశాడు. రోహిత్ వెంటనే స్పందించలేదు. బలహీనంగా ఉన్న అతని చెయ్యి అనుమానంగా బయటికి వచ్చింది. చిక్కి శల్యమయ్యి ఎముకల గూడులా ఉన్న అతని చేతిని పట్టుకుని కరచాలనం చేశాడు జగదీష్ చంద్ర. రోహిత్ ఏమీ అనలేదు. జగదీష్ చంద్ర ఏమిటి సుస్థి అని అడిగాడు. నాయుడు గారు చప్పున కల్పించుకొని యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలాయి అని అన్నారు. వెంటనే రోహిత్ చూపులు పేపర్ మీద తిరిగి మళ్ళాయి. ఇక జగదీష్ చంద్రకి సంభాషణ పెంచాలని, కాసేపు అక్కడ నిలబడాలని ఉత్సాహంగా ఉంది. కానీ అక్కడ నాయుడు గారు కానీ రోహిత్ కానీ ఇలాంటి ఉత్సాహం ప్రదర్శించే వాతావరణం కనిపించలేదు. ఓకే వస్తాను అన్నాడు. వసు అతని వెంటే బయటికి వచ్చింది. జగదీష్ చంద్ర అన్నాడు, వసు గారు ఇది చాలా అన్యాయం. నా గురించి మీ ఇంట్లో అంతా చెప్పారు, మీ ఇంట్లో వాళ్ళ గురించి నాకు కాస్త కూడా చెప్పలేదు. ఆయన మీ అంకుల్, ఆసరాకి అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, వారు నాకు తెలుసు. కానీ అతను అంటూ నాసిగాడు. అంకుల్కి పెంపుడు కొడుకు అంది వసు. మీరు ఎప్పుడు చెప్పనే లేదు. సర్దార్పు రాలేదుగా అంది చిరునవ్వుతో. ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంది తిరిగి రెట్టించి. శ్రీదేవికి ఒంట్లో బాగాలేదు, చేర్పించావు. అయ్యో అలాగా, పదండి నేను చూసి వస్తా అంది. నో శ్రమ ఎందుకు, వద్దు, తను నిద్రపోతున్నట్టుగా ఉంది, ఇంకోసారి వద్దురు కానీ. వసు ఆగిపోయింది. అలాగే అంది. బీబీ గురించి నాకు కంగారుగా ఉంది. నిన్న కూడా అన్నం విసిరేసిందంట, అంజమ్మ చెప్పింది. రేపు మేము ఇంటికి వెళ్ళిపోతాం, రేపు నేను ఆసరాకి వస్తానులేండి అంది. థ్యాంక్ యూ, వస్తాను అంటూ వెళ్ళిపోయాడు ఆయన. వసు గదిలోకి తిరిగి వచ్చింది. నేను టీ తీసుకొని వస్తానమ్మా. నాయుడు గారు ఫ్లాస్ భుజాన్ని తగిలించుకొని వెళుతూ ఎదురయ్యారు. అలాగే అంకుల్ అంది. వసు లోపలికి వచ్చింది. రోహిత్ మంచం మీద కూర్చొని ఉన్నాడు. అతని ఒంటి నిండా చెమటలు కారిపోతున్నాయి. ఆయన వేసింది వసు. అతని దగ్గరగా వచ్చింది. నుదురు మీద చేయి వేస్తూ ఎలా ఉంది అంది. ఏమిటో గాబరాగా ఉంది, గుండెలు దడదడలాడుతున్నాయి. వసు వెంటనే వెళ్ళి గ్లూకోజ్ కలిపి తెచ్చి అతని చేత తాగించింది. మళ్ళీ గ్లాస్ పట్టుకుంది. అతను తాగి వెనక్కి వాలాడు. అతనికి చెమటలు కొంగుతో తుడిచింది. పేపర్తో విసరసాగింది. ఈరోజు కొత్త మందు ఇచ్చారు డాక్టర్ గారు. ఆ క్యాప్సూల్ వేసుకున్న తర్వాత ఇలా నీరసంగా ఉంటుందని చెప్పారు. గాబరా పడద్దు, కాసేపటికి అదే తగ్గుతుంది, ఎంతో అనునయంగా చెప్పింది వసు. అతను వసు చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కాస్త ఆగి అన్నాడు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక డాక్టర్ గారు చెప్పారు అస్పష్టంగా అన్నాడు. నాకు థ్యాంక్స్ చెప్తున్నారా మీరు అంది. అవును, మెనీ వసు చిరునవ్వుతో అంది. అలా అన్నీ ఒకేసారి వద్దండి, మనం ఇంటికి వెళ్ళిపోతాంగా, అప్పుడు రోజుకో ఒకసారి చొప్పున కొంచెం చెబుతురు కానీ అప్పుడు నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంటుంది, చాలా రోజులు గుర్తుంటుంది, ఏమంటారు అంది. ఎండిపోయిన అతని పెదాల మీద చిరుదరహాసం కలిసి అంతలోనే మటుమాయం అయింది. రేపు ఇంటికి వెళ్ళిపోతాంగా, మన ఇంట్లో అయితే హాయిగా ఉంటుంది అంది తిరిగి వసు. మన ఇల్లా, మన ఈ ఇల్లు అంటూ గొణికాడు. వసు ఇది వింది. ఇంకా దృఢమైన స్వరంతో తిరిగి రెట్టించి అంది, మన ఇల్లే. ఆ ఇంట్లో నాకు అంకుల్కి ఎంత స్వతంత్రం అధికారం ఉన్నాయో మీకు ఉన్నాయి అంది. నాకు ఇల్లు అనేది లేదు. అతని కంఠంలో ఆవేశం వస్తోంది. ఉంది, నేను అనాథని. అది హాస్పిటల్కి రాకముందు మాట. ఇప్పుడు మీరు అనాథ కారు. నేను అంకుల్ మీ వాళ్ళం కాకపోతే మేం ఇంతగా మీకోసం పాకులాడతామా చెప్పండి. అతను బలహీనంగా ఉన్న చేతులు జోడించాడు. అతని చిక్కిన కళ్ళల్లో లీలగా తడి. వసు ఈ రెండు చేతులని విడదీసింది. అలాంటి పిచ్చి పనులు చేయకండి, మేం మీ వాళ్ళం. మమ్మల్ని వదిలేసి వెళ్ళాలని మీరు ఎప్పుడూ అనుకోకండి. ఒకసారి గుమ్మం వైపు చూసి తిరిగి చెప్పింది వసు. అంకుల్ లేరు, ఆయన మనసు మీకు చెప్పేస్తున్నాను. ఆయన మనల్ని కన్నబిడ్డల కంటే ఎక్కువగా అనుకుంటున్నారు.
ఈ 6 రోజుల నుంచి ఆయన మీకోసం పడుతున్న గాబరా మీరు చూస్తున్నారు కదా. అంకుల్ని మీ నిర్లిప్తతో ఇక ముందైనా బాధ పెట్టకండి. దయించి అది ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు వదిలి వెళ్ళిపోతే ఆయన గుండెలు బద్దలైపోతాయి. అదొక్కటే మీరు నాకు చూపాల్సిన కృతజ్ఞత. అదిగో అంకుల్ వస్తున్నారు అంటూ లేచి బయటికి వెళ్ళింది. నాయుడు లోపలికి వచ్చారు. ఆయన చేతిలో ఫ్లాస్క్తో పాటు పళ్ళబుట్ట, హార్లిక్స్, రోహిత్కి అవసరమైన పుస్తకాలు కూడా ఉన్నాయి. నాయుడు గారు, మీరు ఇలా నిరుత్సాహపడితే ఎలాగండి? నేను చెప్పానుగా, ఈ డ్రగ్స్ అనే వాటిని అలవాటు చేసుకోవడం మనిషికి ఎంత సుఖమో మానుకోవడం అంతే కష్టమని. ఇది ఒక్కనాటితో అయ్యే పని కాదని డాక్టర్ మహాదేవన్ నచ్చచెప్తున్నట్టుగా అన్నారు. ఆయనకి ఎదురుగా నాయుడు గారు, ఆయన పక్కన వసు కూర్చొని ఉన్నారు. నేను ఓపిక పడుతూనే ఉన్నాను డాక్టర్ గారు. మీ దగ్గర వైద్యం మొదలై అప్పుడే 4 నెలలు అవుతోంది. ఈ మధ్య కాస్త మీరు చెప్పిన విధంగానే డోస్ తగ్గిస్తూ దారికి వచ్చేశాడు. ఇంతలో ఏమైందో ఆ సంతోషం దక్కనీయకుండా మళ్ళీ మొదలుపెట్టాడు. ట్రీట్మెంట్ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇలా అయితే ఎలాగండి? అది నా బాధ అన్నారు. మీరు ఒకటి మర్చిపోతున్నారు. పేషెంట్కి మనం ఛాన్స్ ఇవ్వాలి. ఇది ఒక నాటితో అయ్యేది కాదని, డబ్బు ఖర్చుతో కూడిన వ్యవహారాన్ని నేను ముందే చెప్పానుగా. అబ్బే, డబ్బు మాట కానే కాదండి బాబు. మీరు అలా నన్ను అపార్థం చేసుకుంటే నన్ను నేను షూట్ చేసుకోవాల్సి వస్తుంది. డబ్బు ఎంతైనా సరే నేను వెనకాడను. నా దగ్గరున్న సర్వస్వం అమ్మి అయినా సరే ఆఖరి పైసా వరకు రోహిత్ కోసం ఖర్చు చేస్తాను. నా ఉద్దేశం అది కాదు. ఇంకేంటంటే మరి మీకు అతని పట్ల ఓపిక, నమ్మకం చాలా ఉండాలని కూడా నేను మొదటే చెప్పాను. చెప్పారనుకోండి నసిగాడు నాయర్. చూడండి నాయుడు గారు, మీరు ఇంత త్వరగా రిజల్ట్ కోసం తహతలాడిపోతే పని జరగదు. ఇక్కడ పేషెంట్ మనస్తత్వం చిత్రంగా ఉంటుంది. ఒకసారి మానేద్దామా అని అనిపించి ప్రయత్నం ప్రారంభించవచ్చు. కానీ మానేయడానికి అవసరమైన శక్తి మానసికంగా కానీ శారీరకంగా కానీ అతనికి ఉండకపోవచ్చు. ఒక్కోసారి తన గతం ఏదైనా గుర్తుకు వచ్చి ఆ ఆలోచన పిడిస్తే అది తట్టుకోలేక మళ్ళీ ప్రారంభం చేయొచ్చు. మరోసారి డ్రగ్స్కి అలవాటు అయిన సాటి స్నేహితులు బలవంతం చేసి ఇవ్వచ్చు. పేషెంట్ మళ్ళీ మామూలు జీవితానికి రావడానికి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉంటాయి. ఇది మనకి చాలా సాధారణమైన విషయంగా కనిపించవచ్చు. కానీ శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇది ఒక యజ్ఞం లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. పేషెంట్ పట్ల నిజంగా ఆపేక్ష ఉన్నవారు అతని వెంట తోడుగా ఉండి తను పడే ఈ యాతనని ఓర్పుతో భరించాలి తప్ప కించెత్తు కూడా ఆవేశపడకూడదు. ముఖ్యంగా మన దారికి వాళ్ళని తెస్తున్నాం అనే భావన మీలో ఏమాత్రం కనిపించినా వాళ్ళు దూరంగా పారిపోతారు. ఈ వ్యసనం నుండి తప్పించుకొని మామూలు మనిషి అవడం, ఇది నీ కోసమే, మా కోసం కాదు కదా అనేట్టుగా ఆసరా ఇవ్వాలి. మీకు మరోసారి మళ్ళీ హెచ్చరికగా చెప్తున్నాను, సరిగ్గా వినండి. రోహిత్కి మీరు అండగా ఉన్నారు అనే భావం రావాలి, కానీ మీరు బలవంతంగా చేస్తున్నారు అనే ఒత్తిడి మాత్రం కల్పించకూడదు. ఇది బాగా గుర్తుంచుకోట్టు అని మాధవ్ నాయర్ని హెచ్చరించారు. మాధవ్ నాయర్ శ్రద్ధగా విన్నాడు. చేతిలో కళ్ళజోడు అటు ఇటు తిప్పుతూ ఏమిటో అతను మారాలని ఎంతగానో ఉంది. అది జరుగుతుందో జరగదో దైవేచ్ఛ ఎలా అవుతుందో అన్నారు. మీరు మిలిటరీలో పనిచేశారు కదా, మీరు దైవేచ్ఛ అంటారేంటి అన్నాడు ఆయన. వైనాట్? ఏం మిలిటరీలో పనిచేసేవాడు మనుషులు కాదా? వాళ్ళకి దైవభక్తి మీద ఉంటుందా? చివరి క్షణాల్లో కూడా మనం భగవంతుని తలుస్తాం కదా, అంతే. డాక్టర్ గారు పక్కుని నవ్వారు. పరిచయమైన కొద్దిసేపట్లోనే అవతల వారికి స్నేహపాత్రులు అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ భాగం ఇంతటితో ముగిస్తున్నాను. తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం.